నమస్కారం. గోరు చుట్టు మీద రోకటిపోటు సామెత మనకు తెలిసిందే. అచ్చం అలాంటి పరిస్థితే ఇప్పుడు కరోనా బాధితుల విషయంలోనూ ఎదురవుతోంది. కరోనా ఇన్ఫెక్షన్కు తోడుగా అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా తలెత్తుతోన్న తీవ్రస్థాయి సమస్యల ముప్పు గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కరోనా వైరస్ మనకు కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెడుతోంది. ఈ రాకాసి వైరస్ మన దేహాన్ని సమస్యల కుప్పగా మార్చేస్తోంది. కరోనా బాధితుల్లో వైరస్ విలయానికి తోడుగా మరిన్ని విపత్తులు వచ్చి పడుతున్నాయి. రక్తం చిక్కబడటం, ఊపిరితిత్తుల్లో ఫంగస్ చేరటం, పిల్లల్లో అవయవాల పనితీరు దెబ్బతినడం, అలా అనేక ఉపద్రవాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు కరోనా లక్షణాలు ఎంతకీ తగ్గకపోవడం, మానసిక వ్యాకులత వంటివి కోవిడ్ బాధితుల్ని తీరని వేదనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్తో పోరాటంలో తలమునకలై ఉన్న వైద్యులు అసలు సమస్యకు చికిత్స చేస్తూనే కొసరు ముప్పులకు వైద్యం అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తెచ్చిపెడుతోన్న కొత్త తలనొప్పులు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కరోనా సోకిన తరువాత మనలో చాలామంది 2 వారాల్లోపే వైరస్ నుంచి బయటపడుతున్నారు. ఈలోపే వైరస్ తాలూకు లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోతుంటాయి. అయితే కొంతమందిలో మాత్రం కరోనా వచ్చి తగ్గిపోయినప్పటికీ పాజిటివ్ కేసులు నెగిటివ్ అయ్యాక కూడా వైరస్ తాలూకు లక్షణాలు పూర్తిగా తగ్గడం లేదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు లాంగ్ కోవిడ్గా పిలుస్తారు. కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉండడం, జ్వరం వచ్చినట్టుగా అనిపించడం, బాగా నిస్సత్తువగా నీరసంగా ఉండడం, ఆయాసం వస్తుండడం, వాంతులు లేక విరేచనాలు అవుతుండడం, జ్ఞాపకశక్తి మందగించడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు ఈ లాంగ్ కోవిడ్లో కనబడతాయి. నిజానికి ఈ లక్షణాలు ఎంతమాత్రం ప్రాణాంతకం కావు. అయితే అసలే ఆందోళనలో ఉండే రోగుల్ని ఇవి ఎంతగానో భయపెడుతుంటాయి. తమకు వచ్చిన నెగటివ్ ఫలితాలపై అనుమానాలు కలిగించి తమకింకా జబ్బు తగ్గలేదేమో అనిపిస్తూ మానసికంగా కుంగదీస్తాయి. అయితే తమకు నెగటివ్ వచ్చాక ఇక కరోనా వైరస్ తమ దేహంలో లేదని రోగులు గుర్తిస్తే అదే వారికి సరైన చికిత్స అని చెబుతున్నారు డాక్టర్లు. కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళల్లో మనం 3 రకాలైనటువంటి పేషెంట్స్ చూస్తున్నాం. అంటే హోమ్ ఐసోలేషన్లోనే ఉండి మైల్డ్ సిమ్టమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు, ఆక్సిజన్ అవసరం పడి ఇంజెక్షన్స్ ఇటువంటి ట్రీట్మెంట్ అవసరం పడినటువంటి మోడరేట్ పేషెంట్స్, బాగా సివియర్ డిజీజ్ వచ్చి హై ఫ్లో ఆక్సిజన్ కానివ్వండి, వెంటిలేటర్ కానివ్వండి, ఎక్మోస్ కానివ్వండి అవసరం పడినటువంటి క్రిటికలీ ఇల్ పేషెంట్స్, ఈ 3 కేటగిరీస్ పేషెంట్స్ మనం చూస్తున్నాం. అయితే వీళ్ళలో మైల్డ్ పేషెంట్స్లో ఎవరైతే ఎక్కువగా కొన్ని హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వడం కానీ, లేదా చాలా మటుకు ఇంట్లో ఉండి ఫావిపిరవిర్ లాంటి మందులు కానివ్వండి, లేదా ఆయుష్ సంబంధించినటువంటి మందులు కానివ్వండి వాడి మేనేజ్ చేసుకున్నటువంటి వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, మొదటిది రోగం తగ్గుతున్నటువంటి దశలో, అంటే 8వ రోజు నుంచి 16వ రోజు వరకు ఎప్పుడన్నా కావచ్చు, బట్ గిడ్డినెస్ అనేది స్టార్ట్ అవటం. యూజువల్గా పడుకొని లేస్తున్నా లేదా కూర్చొని నుంచున్నా, ఒకటే ఉదుటన్న నుంచుంటే కనుక బాగా తల తిప్పటం, కళ్ళు తిరిగినట్టు అవ్వటం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఇది యూజువలీ నరాల బలహీనత వల్లలాగా అనిపిస్తుంది. అంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ వల్ల వస్తున్నట్టు అనిపిస్తుంది. పడుకున్న దానికన్నా కూర్చుంటే, కూర్చున్న దానికన్నా నుంచుంటే ఒక నార్మల్ వ్యక్తిలో బీపీ అనేది ఎప్పుడూ పెరుగుతుంది. కానీ కోవిడ్ బారిన పడి రికవర్ అయినటువంటి పేషెంట్లలో ఈ బీపీ అనేది నార్మల్ స్థాయికి ఇంక్రీజ్ కావట్లేదు, తక్కువగానే ఉండటం వలన సడన్గా లేవటం వలన గిడ్డినెస్ అనేది చాలా కామన్గా చుట్టం జరుగుతుంది. దానికి తోడు కోవిడ్ నుంచి రికవర్ అవుతున్నటువంటి కొద్దిమంది పేషెంట్లలో, ఇన్ఫ్యాక్ట్ చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్లో హార్ట్ రేట్ కూడా చాలా రోజుల పాటు తక్కువగా ఉండటం దీనికి కారణమవుతుంది. వాళ్ళకి ఇంతకుముందు బీపీ ఉండి బీపీ టాబ్లెట్స్ అలానే వాడుతున్నా దాని వలన కూడా ఈ పరిస్థితి అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. లేదా ఉప్పు తక్కువగా తీసుకుంటున్నా, సాల్టెడ్ ఫ్లూయిడ్స్ తక్కువగా తీసుకుంటున్నా కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం కామన్గా చూస్తున్నటువంటి ఒక పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్.
కాలం గడుస్తున్న కొద్దీ కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. మొదట్లో ఊపిరితిత్తులపైనే ప్రభావం కనిపించినప్పటికీ రాను రాను అది అన్ని అవయవాలపైన ప్రభావం చూపుతోంది. ఇటీవలి కాలంలో వైరస్ కారణంగా రక్తం సైతం చిక్కబడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ కారణంగానే చాలా మందిలో గుండెపోటు, పక్షవాతం వంటివి కనిపిస్తున్నాయి. హఠాన్ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మన రక్తనాళాల్లో లోపలి వైపు గోడలు చాలా మృదువుగా ఉండేందుకు వీలుగా ఎండోథీలియం అనే లైనింగ్ ఉంటుంది. అవసరమైన చోట రక్తం కరిగిపోయేందుకు లేదా గడ్డగట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. కోవిడ్ బాధితుల్లో సైటోకైన్ స్మార్ట్ వల్ల ఏర్పడుతున్న వాపు కారణంగా ఎండోథీలియం పొర దెబ్బతినిపోతోంది. దీంతో రక్తం చిక్కబడిపోతూ చివరికి థాంబ్రోసిస్ అనే సమస్య తలెత్తుతోంది. దీనివల్ల అనేక సమస్యలు రావచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు, కాళ్ళు చేతుల్లోని రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడడం వల్ల మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కరోనా బాధితులు కోలుకొని ఇంటికి వెళ్ళాక కూడా కొంతకాలం పాటు రక్తాన్ని పలుచబరిచే మందుల్ని వాడాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లో చాలామంది బేసిక్ గైడ్ లైన్స్ అనేవి పాటించకుండా ఎమర్జెన్సీ రియాక్షన్ లాగా మందులు వాడటం అనేది జరుగుతుంది. అనేక రకమైనటువంటి మందులు, చాలాసార్లు మోడర్న్ మెడిసిన్కి సంబంధించినటువంటి మందులు, అలానే వేరే సిస్టమ్కి సంబంధించినటువంటి మందులు, ఆయుర్వేదం కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, కలిపి వాడటం, అలానే అలవాటు లేని ఆహారపు అలవాట్లు పాటించడం, వీటి ప్రభావం కానివ్వండి, ఇలా అనేక రకమైన కారణాల చేత ఈ నిస్త్రాణత, ఫెటీగ్ అనేది చాలామందిలో పర్సిస్ట్ అవుతుంది. ఇది ఉన్నటువంటి పేషెంట్స్ ఖచ్చితంగా మళ్ళీ కొన్ని బేసిక్ పరీక్షలు చేయించుకోవటం. అంటే వాళ్ళ హీమోగ్లోబిన్ శాతం ఎంతుంది, వాళ్ళ ఆక్సిజన్ శాతం ఎంతుంది, వాళ్ళలో సిఆర్పి, ఫెరిటిన్ లాంటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ నార్మల్ అయ్యాయా లేదా, వాడిన మందుల వలన వచ్చినటువంటి దుష్ప్రభావమా ఇది అనేటువంటి అంశాలని పరిగణనలో తీసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు తిరిగి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో స్టీరాయిడ్స్ కానివ్వండి లేదా రెమెడెసివిర్ లాంటి మందులు కానివ్వండి వాడటం జరిగిందో, వీళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తున్నటువంటిది వీక్నెస్ ఒకటి అయితే, రెండవది బ్రెత్లెస్నెస్, అంటే ఆయాసం అనేది అలానే కొనసాగటం. జబ్బు తగ్గిపోయినప్పటికీ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఆలస్యంగా తీసుకోవటం వల్ల కానివ్వండి లేదా నార్మల్ తీసుకున్నప్పటికీ ఆ వైరస్ ప్రభావం వలన మోడరేట్ టు సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది మనం చాలా కామన్గా చుట్టం జరుగుతుంది. సో ఊపిరితిత్తులు అనేది కొంచెం కుంచుకుపోయినట్టు అవ్వటం వలన ఆక్సిజన్ సరఫరా అనేది సరిగ్గా జరగక వాళ్ళకి ఆక్సిజన్ శాతం రక్తంలో తక్కువగా ఉండటము, చాలా రోజుల పాటు ఇంటికి వచ్చినప్పటికీ కంటిన్యూస్గా ఆక్సిజన్ వాడాల్సి రావటము, ఏదర్ కాన్సన్ట్రేటర్ ద్వారా కానివ్వండి లేదా ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా కానివ్వండి ఆక్సిజన్ అవసరం ఉండటము కూడా చాలామంది పేషెంట్స్లో మనం చూడటం జరుగుతుంది. ఆక్సిజన్ శాతాన్ని పల్స్ ఆక్సిమీటర్తో మానిటర్ చేసుకోవటము, ఆక్సిజన్ సప్లిమెంటేషన్ తీసుకోవటము, అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా కానివ్వండి ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా కానివ్వండి ఆక్సిజన్ సప్లిమెంట్ తీసుకోవటము, అలానే రకరకాలైనటువంటి మందులు కూడా ప్రయత్నం చేయటం జరుగుతుంది. వీటిలో పెర్ఫినడోన్ లాంటి మందులే కానివ్వండి లేదా మిగతా యాంటీఫైబ్రాటిక్ మందులు కానివ్వండి, వీటి యొక్క ప్రయత్నం జరుగుతుంది. కరోనా బాధితుల్లో రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగడం అనేది పెద్ద సమస్యగా మారుతోందని చెప్తున్నారు డాక్టర్లు. ఇంతకుముందు షుగర్ జబ్బు లేకపోయినా కోవిడ్ బాధితుల్లో రక్తంలో గ్లూకోజ్ శాతం బాగా పెరుగుతోంది. ఇప్పటికే షుగర్ జబ్బు ఉన్న వాళ్లలో మధుమేహం కారణంగా తీవ్రస్థాయి సమస్యలు తలెత్తుతున్నాయి. కొసరు ముప్పుల కరోనా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల విషయంలో కరోనా వ్యాధి అంతగా ప్రమాదకారి కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కరోనా వచ్చి తగ్గిన పిల్లల్లో కొంతమందిలో ఎంఐసి అనే కాస్తంత ప్రమాదకరమైన జబ్బు కనిపిస్తోంది. మల్టీ సిస్టమ్ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అన్నదానికి ఎంఐఎస్సి అనేది సంక్షిప్త రూపం. రక్తనాళాలపై తొలుత ప్రభావం చూపే కరోనా వైరస్ తదనంతర కాలంలో గుండె, ఇతర అవయవాలపైన కూడా ప్రభావం చూపుతోంది. పిల్లల్లో కరోనా తాలూకు దుష్ఫలితాల్లో ప్రధానంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం, హఠాత్తుగా జబ్బు పడడం, గుండె కండరంలో వాపు వంటివి కనిపిస్తున్నాయి. కొంతమంది పిల్లల్లో కవాసాకి గుండె జబ్బు తరహా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ తరహా లక్షణాలు అరుదుగా కనిపిస్తాయని,
దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు డాక్టర్లు. కాకపోతే అత్యంత అరుదుగా వచ్చే ఈ తరహా లక్షణాలకి ఇమ్యూనోగ్లోబ్యులిన్ వంటి ఖరీదైన ఇంజెక్షన్లను వాడాల్సి ఉంటుంది. కోవిడ్-19 మన అందరం చూసే ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కొన్ని రేర్ కాంప్లికేషన్స్ కూడా చూడడం జరుగుతుందండి. వన్ ఆఫ్ ద రేర్ కాంప్లికేషన్ ఈజ్ మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. సో దీంట్లో ఇప్పుడు చాలా సంవత్సరాలుగా మేము పిల్లల్లో కావాసాకి సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ చూడడం జరుగుతోంది. దీంట్లో ఏమవుతుందంటే పిల్లలు ఒక 5 days ఫీవర్తో, అండ్ ఫీవరే కాకుండా టంగ్, లిప్స్ ఇవన్నీ రెడ్ అయిపోయి, అండ్ లింఫ్ నోడ్స్ అంటే మెడలో కానీ ముందు వెనకాల చిన్న చిన్న బిల్లల్లాగా స్టార్ట్ అయ్యి, అండ్ దీంతోపాటు గొంతు నొప్పి రావడము, ఇవన్నీ కూడా ఈ కావాసాకి సిండ్రోమ్లో భాగాలన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ వైరస్కి రియాక్షన్గా బాడీలో కొన్ని రకాల పదార్థాలు లైక్ ఇంటర్లూకిన్స్ అని, ఇంకా వేరే ఇన్ఫ్లమేటరీ మెటీరియల్ ఉంటుంది బాడీలో, హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ కూడా సెక్రీట్ అయ్యి వాటి ద్వారా ఈ హార్ట్ మీద ఎఫెక్ట్ చేసి హార్ట్లో ఉండే బ్లడ్ వెజల్స్ అంటే కోరోనరీస్ ఏవైతే హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఉంటాయో, హార్ట్ మజిల్ ఉంటుంది, హార్ట్ మజిల్కి కూడా దానికి సరిపడే ఆహారాన్ని ఆర్ బ్లడ్ని అందించడానికి వాటికి కోరోనరీస్ అంటారు. ఇప్పుడు నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ కోరోనరీసే ఎఫెక్ట్ అవ్వేది. సో అవి బ్లాక్ అయిపోయి అప్పుడు హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి హార్ట్ అటాక్ వస్తుంది పెద్దవాళ్ళలో. అదే ఇప్పుడు కావాసాకిలో ఏమవుతుందంటే ఈ ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో కోరోనరీస్కి బ్లడ్ వెజల్స్ అవి ఎన్లార్జ్ అయిపోతాయి, అంటే సైజు పెరిగి అండ్ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి ఒక్కొక్క చోట ఏమవుతుందంటే అన్యూరిజం అంటారు, అంటే వీక్ అయిపోయిన చోటు అది బల్జ్ లాగా వస్తుంది. సో అలా బల్జ్ అయిపోయి ఆ ఏవైతే బ్లడ్ వెజల్ ఉంటుందో ఆ బల్జ్ అయిన చోట బ్లడ్ క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయిపోయి ఇన్ ఎఫెక్ట్గా ఆ మొత్తం ఏదైతే కొరోనరీ ఉంటుందో అది బ్లాక్ అయిపోయి దాంతో అనదర్ హార్ట్ అటాక్ లాగా కాజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుందని తెలిసింది కాబట్టి అందరూ ఆల్ ఓవర్ ద వరల్డ్ నౌ పీడియాట్రిషియన్స్కి ఇది ఒకటి కరోనాతో ఈ ప్రాబ్లం కూడా రావచ్చు అనేది ఒకటి తెలియడం జరిగింది. కరోనా వైరస్ బాధితుల్లో చాలా మందిలో రక్తంలో చక్కెర శాతం బాగా పెరుగుతోంది. వైరస్ వల్లే కాకుండా కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు కూడా రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాల వల్ల మధుమేహానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పటికే షుగర్ జబ్బుతో బాధపడే వారికి కరోనా మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కరోనా బాధితుల్లో కొంతమందిలో షుగర్ జబ్బు కారణంగా డీకేఏ అనే తీవ్రస్థాయి సమస్య తలెత్తుతోంది. మధుమేహుల్లో రక్తంలో గ్లూకోజ్ శాతం 250 mg/dl మించితే కీటోన్స్ విడుదలవుతాయి. చివరికి ఇవి శరీరంలో విషతుల్యం అవుతాయి. అందుకే కరోనా సమయంలో కీటోన్స్ స్థాయిల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి. చక్కెర స్థాయిలపై మానసిక ఆరోగ్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహులు ఎక్కువగా కుంగుబాటుకు గురవుతారు. అందుకే ఆందోళన చెందకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రస్తుత విపత్కర కాలం ఎక్కువ రోజులు ఉండదని గుర్తుంచుకోండి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఆయుష్ సిస్టమ్స్ చెప్తున్నటువంటి డిఫరెంట్ మందులు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కొన్ని మందుల్ని యాక్చువల్గా ప్రస్తావించడం కూడా జరిగింది. గుడూచి కానివ్వండి, అశ్వగంధ కానివ్వండి, చవనప్రాష్ లాంటి మందుల్ని సరిగ్గా అర్థం చేసుకొని ఎక్కడ వీటిని ఉపయోగించవచ్చు, ఎంతవరకు ఉపయోగించవచ్చు, ఒక మందుకి ఇంకో మందుకి ఇంటరాక్షన్స్ ఏమైనా ఉంటాయా, వీటి సత్ఫలితాలు ఎలా ఉంటాయి, వీటి దుష్ప్రభావాలు ఎలా ఉంటాయని తెలుసుకొని వాడటం ద్వారా వీటి నుంచి మనం బెనిఫిట్ పొందొచ్చు. ఆకలి లేనప్పుడు పసుపు పాలు తాగటం లాంటి విషయాలు చూస్తున్నాం మనం. వెరాజ్ వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు ఫ్యాట్స్ అవాయిడ్ చేయటం కరెక్ట్ అని యాక్చువల్లీ మనకి ఆయుర్వేదం లాంటి సిస్టమ్స్ మనకు చెప్తున్నాయి. అలానే ఇమ్యూనిటీ బిల్డింగ్కి భారత ప్రభుత్వం ప్రస్తావించినటువంటి ముఖ్యమైన మందులు ఒకటి గుడూచి లేదా దాని మీద ఆధారపడినటువంటి గుడూచి ఘనవటి కానివ్వండి లేదా సంశమని వటి అన్నీ కూడా ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి మైల్డ్ మెడిసిన్స్గా, మైల్డ్ ఇమ్యూన్ బూస్టర్స్గా భారత ప్రభుత్వం ప్రస్తావిస్తుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్. సో వీటిని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ వాడటం అనేది జరగవచ్చు. అంటే షార్ట్ టర్మ్లో వీటి వాడకం 15 రోజుల వరకు వాడకం చేయొచ్చని మనకి గైడ్లైన్ ఇష్యూ చేశారు. అలానే అశ్వగంధ అనేది కూడా ఒక నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ బూస్టర్ లాగా దాని ప్రస్తావన జరిగింది. వెరస్ చ్యవన్ప్రాష్ లాంటి మందులు
ఆకలి ప్రాపర్గా ఉన్నటువంటి వాళ్ళు, ఆకలి లేనప్పుడు చ్యవన్ప్రాష్ లాంటి మందులు తీసుకోకూడదు అని ఆయుర్వేదం మనకు చెప్తోంది కనుక ప్రాపర్గా ఆకలి ఉన్నటువంటి వాళ్ళు వీటిని చ్యవన్ప్రాష్ లాంటి మందుల్ని యాజ్ ఎన్ ఇమ్యూన్ బూస్టర్ రానిటువంటి వాళ్ళు మెయిన్గా, లేదా జబ్బు తగ్గిన తర్వాత పూర్తిగా జబ్బు తగ్గి నార్మల్ ఆకలి ఉండి శరీరంలో లైట్నెస్ వచ్చినటువంటి వాళ్ళు వాడేటువంటి మందుగా దాన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అలానే పిప్పళ్ళు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో వాడేటువంటి పిప్పళ్ళు కూడా గుడూచితో అంటే తిప్పతీగతో కలిపి కానీ లేదా సపరేట్గా కూడా దాన్ని ప్రివెంటివ్గా, అలానే మైల్డ్ ఇన్ఫెక్షన్స్కి జబ్బు తగ్గిన తర్వాత యాజ్ ఏ ఇమ్యూన్ బూస్టర్ కూడా వాడొచ్చు అని మనకి ప్రస్తుతం గైడ్లైన్స్లో మనకి ప్రభుత్వం యాక్చువల్లీ మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. కరోనా వైరస్ అంటుకుందని తెలియగానే మనలో చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. తీవ్రమైన నిరాశ నిస్పృహలతో జావగారిపోతున్నారు. ఆందోళన పెరిగిపోయి చివరికి గుండెపోటు బారిన కూడా పడుతున్నారు. కొంతమందికి నిద్రలేమి సమస్యగా మారుతోంది. కరోనా వైరస్ కారణంగా తలెత్తుతోన్న మానసిక ఇబ్బందులు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా సోకిన రోగుల్లో 98% మంది కోలుకుంటున్నప్పటికీ మానసిక ఆందోళనతో కలిగిన డిప్రెషన్ కారణంగా కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. కరోనా బారిన పడి ఎక్కువ కాలం పాటు ఐసీయూలో ఉన్న వారిలో మానసిక స్థితి చాలా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇలా తలెత్తే సమస్యను ఐసీయూ సైకోసిస్ అని పిలుస్తారు. దీనికి గురైన రోగుల్లో తీవ్రమైన ఆందోళన ఉంటుంది. చికిత్స పూర్తి కాకముందే తమంతట తాము మంచం దిగి ఆసుపత్రి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. శరీరానికి అమర్చిన పైపులను లాగిపారేయడానికి ప్రయత్నిస్తుంటారు. కరోనా బాధితుల్లో చాలా మందిలో ఆందోళన, డిప్రెషన్కి తోడు నిద్రలేమి అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఈ రకమైన మానసిక చికాకుల్ని అధిగమించడానికి వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు, నర్సులు తరచుగా ధైర్యం చెబుతుండాలి. కుటుంబ సభ్యులు సైతం నిత్యం ఫోన్లో మాట్లాడుతూ వారిలో వ్యాధిని జయించగలం అన్న సానుకూల దృక్పథాన్ని నెలకొల్పాలి. సైకలాజికల్ చేంజెస్, బాగా యాంగ్జైటీకి లోనవ్వటము, చిన్న విషయానికి బాగా యాంగ్జైటీ పట్టము, అలానే నిద్ర అనేది లేకపోవటము, చాలా రోజుల పాటు అదే భయము, కాన్స్టెంట్లీ మళ్ళీ వస్తుందేమో, ఏదన్నా వార్త వినాల్సి వస్తుందేమో, ఏదన్నా అవుతుందేమో, నాకేదన్నా అయిపోతుందేమో అన్న ఆందోళనతో గుండె దడ, పానిక్ ఎపిసోడ్స్, ఇలాంటివి కూడా చాలా కామన్గా చూడటం జరుగుతుంది ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో. కోవిడ్ తగ్గిన తర్వాత వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి నీరసము, నిస్సత్తు అనే క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అని కానీ లేదా ఎన్సెఫలోమయాల్జిక్ సిండ్రోమ్ అని కానీ దీన్ని వ్యవహరించడం జరుగుతుంది. కామన్గా దీన్ని క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటం జరుగుతుంది. సో దీనికి అనేక రకాలైనటువంటి విశ్లేషణలు ఉన్నాయి. అంటే దీని వలన, వైరస్ వలన వచ్చేటువంటి నరాలకు సంబంధించింది కానీ, కండరాలకు సంబంధించినటువంటి మైల్డ్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా బాడీ ప్రొడ్యూస్ చేసే కొన్ని కెమికల్స్ ద్వారా వస్తున్నటువంటి మార్పులు కానీ, అలానే మానసికంగా వచ్చినటువంటి మార్పుల వలన, నిద్ర బాగా తగ్గిపోయి వచ్చినటువంటి మార్పుల వల్ల కానీ, ఓవరాల్గా వీటినన్నిటి సమిష్టి ప్రభావం వలన బాగా నీరసము, చిన్న పనికి అలసట, చిన్న పని కూడా చేసుకోలేకపోవడం పరిస్థితిని యాక్చువల్లీ క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అని వ్యవహరించడం జరుగుతుంది. కోవిడ్ బారిన పడినటువంటి మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ పేషెంట్స్, 3 కేటగిరీ పేషెంట్స్లో కూడా ఇది కూడా మనం చాలా కామన్గా నోటీస్ చేయడం జరుగుతుంది. కోవిడ్ వ్యాధి తగ్గినప్పటికీ కూడా చాలామందిలో జబ్బు వలన, లేదా జబ్బులో ఉన్నప్పుడు వాళ్ళు పాటించినటువంటి ఆహారం వలన, లేదా జబ్బు కోసం వాడినటువంటి మందుల వలన, లేదా జబ్బులో వాళ్ళు పడినటువంటి మానసిక సంఘర్షణ, మానసిక ఆందోళన కారణం చేత రకరకాలైన కాంప్లికేషన్స్ సమాజంలో చాలామందికి ఉంటున్నాయి. సో వీటిని కూలంకషంగా మనం అర్థం చేసుకొని దేని వలన వస్తుంది, జబ్బు వలననా, మందుల వలననా, వ్యక్తి యొక్క ఆహారం వలన, వాళ్ళ మానసిక పరిస్థితి వలన అన్నదాన్ని క్లియర్గా మనం డిలినేట్ చేసుకొని దాన్ని మనం అడ్రస్ చేయాల్సి వస్తుంది. ఇండివిజువల్ కేర్ తీసుకోవటం, అలానే జబ్బు తగ్గిన తర్వాత కూడా సమాజంలో వెళ్ళేటప్పుడు బేసిక్ ప్రివెంటివ్ ఐటమ్స్ అంటే మాస్క్ ధరించటం, ముఖాన్ని మాటిమాటికి ముట్టుకోకపోవటం, మిగతా వ్యక్తుల నుంచి 6 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేయటం, క్లోజ్డ్ ఇండోర్ రూమ్స్లో ఉండవలసి వస్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవటం,
ఇటువంటి ప్రివెంటివ్ ప్రాక్టీసెస్ అన్నీ పాటించాలని కూడా మనకి మినిస్ట్రీ ఇచ్చినటువంటి అడ్వైజరీలో ఉంది. కరోనా వైరస్కి చిక్కి ఆసుపత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో కరోనా తాలూకు దుష్ఫలితాలు చాలానే కనిపిస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా రోజుల తరబడి ఐసీయూల్లో ఉన్న రోగుల ఊపిరితిత్తుల్లో కాపా అనే ఫంగస్ చేరుతోందని ఇటలీకి చెందిన వైద్యులు తాజాగా గుర్తించారు. కాపా అంటే కరోనా వైరస్ అసోసియేటెడ్ పల్మనరీ ఆస్పర్జిల్లోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్. అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడడం వల్ల కాపా వచ్చే ప్రమాదం ఉంది. అయితే దీనిని త్వరగా కనుగొంటే రోగికి ప్రాణాపాయం ఏర్పడే ముప్పు తొలగిపోతుంది. వీలైనంత త్వరగా దీనిని గుర్తించి యాంటీఫంగల్ మందులు వాడడం కాపా తరహా ఫంగస్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. కరోనా బాధితుల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ సమస్యల్ని సకాలంలో గుర్తించడంతో పాటు వాటికి సత్వరమే చికిత్సనందించడం చాలా ముఖ్యం. కరోనా వైరస్ అనేది శారీరకంగా మానసికంగా ఎన్ని రకాలుగా ప్రభావం చూపినప్పటికీ వైరస్ బారిన పడ్డవాళ్లలో చాలా మంది కోలుకుంటున్నారన్న వాస్తవాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. కోవిడ్తో ఎదురయ్యే సమస్యల తాకిడి గురించి ఆందోళన చెందకూడదు. వైరస్ను ఎదిరించి బయటపడగలమన్న నమ్మకాన్ని ప్రోది చేసుకోవాలి. అప్పుడే మనం కరోనాను జయించగలం. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.